వెంచర్పై చర్యలు తీసుకోవాలని నిరసనకు దిగారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఆమె పోలీసులు అరెస్ట్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చే వరకు నిరసన విరమించేది లేదని మధ్యాహ్నం నుంచి కవిత అక్కడే బైఠాయించారు. చీకటి కావడంతో వెంచర్ నిర్వాహకులు కావాలనే లైట్లు ఆఫ్ చేశారని, గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు జాగృతి కార్యకర్తలు. దీంతో పోలీసులకు జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నిరసన చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నార్సింగిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా స్థలాన్ని ఆక్రమించారంటూ కూడా ఒక ప్రాంతం దగ్గర కవిత నిరసనకు దిగారు. ఆ ప్రాంతంలో వెంచరేస్తున్నటువంటి నిర్వాహకులు సాయంత్రం అయ్యేసరికి లైట్లు ఆఫ్ చేసిన నేపథ్యంలో ఆమె లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి వచ్చి జాగృతి కార్యకర్తలను అలాగే కవితను కూడా అరెస్ట్ చేసి నార్సింగి పిఎస్కి అయితే తరలించినట్టు తెలుస్తుంది. ఈ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మూసీ నదికి ఆనుకున్నటువంటి నార్సింగి ప్రాంతంలో అక్రమంగా వెలిసినటువంటి చాలా వెంచర్స్ లో కూడా ఐరేజ్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం అనేది ఇది ఖచ్చితంగా రూల్స్ కు విరుద్ధమే. కొంతమంది కావాలనే ఇది చేస్తున్నారు. ఇది రాష్ట్ర పెద్దల కన్సర్న్లోనే జరుగుతుంది. అలాంటి వాళ్ళ ఇళ్ల దగ్గరికి హైడ్రా బుల్డోజర్ ఎందుకు రావట్లేదు అని సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్ల మీదకి బుల్డోజర్ వస్తున్నాయంటూ కూడా ఆమె నిరసన కార్యక్రమం తీసుకున్నారు. ఈ సాయంత్రం 4:30 సమయంలో ఆమె కొద్దిమంది జాగృతి కార్యకర్తలతో అక్కడికి వెళ్ళింది. నిరసన చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ సందర్భంగా ఆమెను చాలాసేపు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బట్ వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఎంత కీలకపోవడంతో ఖచ్చితంగా పేదలకు న్యాయం జరిగేదాకా ప్రభుత్వ ఆస్తిని ఇష్టానుసారంగా ఈ రకంగా చేయడం పట్ల దీని మీద చర్య తీసుకోవాలంటూ కూడా ఆమె నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ సందర్భంగా ఆమెతో పాటు పలువురిని జాగృతి కార్యకర్తల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆమె ఈ సందర్భంలో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆమె చేతికి కూడా కవిత మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలు కవితకు కూడా చేతికి దెబ్బ జరిగినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆమెను అక్కడి నుంచి అరెస్ట్ చేసి నార్సింగి పిఎస్ కు తరలించేందుకు గట్టిగానే చాలా మంది పోలీసులు వచ్చి ఆమెను తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాలపై చర్య తీసుకోవడం ఎందుకు చేయట్లేదు, ఈ వెలుగు మట్టలో పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను బలవంతంగా కూల్చేస్తున్నారని కూడా ఆమె ఫైర్ అయ్యారు. హైదరాబాద్ శివార్లో పేద ఇళ్లను కూల్చేసినందుకు ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఆమె మాట్లాడారు. అదే సందర్భంగా హైడ్రా బుల్డోజర్ ఇక్కడికి వస్తేనే రంగనాథ్ గారు స్పందించి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదాన్ని భావించాల్సి ఉంటుంది. ఇతర నిర్మాణాలకు మూసి ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన వీస్తున్నటువంటి ప్రభుత్వం మరి కొందరు పేదల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్నటువంటి అనుమతులు ఇస్తున్నారంటే మరి ఎవరికి తొత్తుగా మారారు అని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. అంటే పేదలు మాత్రం ఆ మూసి కానుకొని చాలా దూరంలో 30-50 మీటర్ల దూరంలో కట్టుకుంటే ఆబ్జెక్షన్ తెలుపుతున్నారు. అదే హైరైజ్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకోకుండానే ప్రభుత్వం పెద్దల కన్సర్న్లలో కేవలం భవనాలు 5 మీటర్ల దూరంలో నిర్మిస్తే ఎందుకు వాళ్ళను ఉపేక్షిస్తున్నారని కూడా ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ అక్రమ నిర్మాణాలపై జాగృతి భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా రేపు ఇవన్నీ తెలుసుకోలేటువంటి రంగనాథ్ వెంటనే రేపు వచ్చి అనేది చూడాల్సిన అవసరం ఉందని కూడా కవిత ఈ సందర్భంగా అరెస్ట్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గంట సేపు గలాట జరిగింది. అటు జాగృతి కార్యకర్తలకు కవిత అదేవిధంగా పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అరెస్ట్ చేసి తమ ఆ ఇంటికి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అక్కడ కవిత నివాసానికి తీసుకొస్తారా అనేటువంటిది పరిస్థితి అయితే నార్సింగి తీసుకెళ్తారని అనుకున్నారు. దాని తర్వాత ఆమె ఇంటికాడ దింపే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా స్థానికులతో పెద్ద ఎత్తున కవిత ధర్నా చేసినటువంటి నేపథ్యం అనేది ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఒక ఇష్యూ దారి తీసినటువంటి పరిస్థితి ఉంది.
ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ వస్తుంది. మూసీ ప్రక్షాళన కోసం అటు కేటీఆర్ గానీ హరీష్ రావు పక్క ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి, మరో పక్క బీజేపీ వాళ్ళు కూడా ఇదే అంశం మీద చేస్తున్నారు. గాంధీ సరోవర్ పేరుతో ఇష్టానుసారంగా అక్కడ ఒక నదిని క్లీన్ చేస్తున్నామని, ఈ రకంగా పేదల గడ్డి విరచడం ఏంది, పేదలను ఇల్లు లేకుండా చేయడం ఏందని కూడా ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మరోపక్క కవిత జాగృతి అధ్యక్షురాలుగా ఆమె కూడా త్వరలోనే పార్టీ పెడుతున్నారు. కాబట్టి సిటీలో పేదల పక్షాన మధ్యతరగతి వాళ్ళ తరఫున కూడా ఆమె కూడా గుర్తించాలని డిసైడ్. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఆమె ప్రకటించారు, పాదయాత్ర కూడా చేశారు చాలా చోట్ల. అదే హైదరాబాద్ లో కూడా కొన్ని చోట్ల ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందిరాపార్క్ దగ్గర కూడా అటు మహిళల పక్షాన గానీ, మహిళల బిల్లుల విషయంలో గానీ, బీసీల పక్షాన గానీ ఆమె ఫైట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఈ హైడ్రా పేరుతో ఇష్టానుసారంగా పేదలు మధ్యతరగతి ఇళ్ల మీదకి వస్తున్నాయి, మరి హైరేజ్ బిల్డింగ్ల మీదకి ఎందుకు వెళ్ళట్లేదు, పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళ ఇళ్ల మీదకి ఎందుకు వెళ్ళట్లేదు అని కూడా ఆమె ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకుంది. బట్ చూడండి, రేపు దీని మీద మళ్ళీ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో మాట్లాడుతుందా, భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ముందుకెళ్తుంది, అదేవిధంగా ఆమె చేతికి కూడా గాయమైంది కాబట్టి హాస్పిటల్కి వెళ్లి ఇంటికి వెళ్తుందా చూడాల్సిన అవసరం ఉంది. బట్ మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉండకుంటే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చెప్పారు. రేపు వెంటనే రంగనాథ్ ఈ ప్లేస్ కు వచ్చి మొత్తం సమీక్షించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.